ఏపీలో పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు గెలవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన జాతీయ నేతలు 2 రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇప్పటికే అమిత్ షా తెలంగాణలో పర్యటించి నేతలకు దిశానిర్దేశం చేయగా మరోసారి జాతీయ నేతలు వచ్చి కార్యాచరణ ప్రారంభించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర కమిటీ. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈసారి 10కి పైగా పార్లమెంటు నియోజకవర్గాల్లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే అలర్ట్ అయిన కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గత నెల 28వ తేదీన అమిత్ షా పర్యటించి లోక్సభ ఎన్నికలపై ఇక్కడి నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన దానిని పక్కనబెట్టి పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించాలని సూచించారు. నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. అలాగే పార్టీ బలోపేతానికి కావలసిన చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర కమిటీకి సూచించి వెళ్లారు. అమిత్ షా సూచనలతో 90 రోజులకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు బీజేపీ నేతలు. ఇందుకోసం 2 రకాల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమాలు అమలు చేసేందుకు ఒక రకమైన కమిటీలు, ఎన్నికల మేనేజ్మెంట్ కోసం మరిన్ని కమిటీలు వేయనున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ఆదివారం రాష్ట్రానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ లాంటి నేతలు రానున్నారు. కార్యక్రమాల అమలు కమిటీలను ప్రకటించనున్నారు. ఇందులో ముఖ్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కమిటీలు పనిచేయనున్నాయి. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, తద్వారా లబ్ధిదారులను కలవడం, గ్రామాల్లో ముఖ్యులకు సన్మానాలు చేయడం, మహిళా గ్రూపులను కలిసి ఉత్తమ మహిళలకు గ్రామాలు, మండలాల వారీగా సన్మాన కార్యక్రమాలు చేసేలా ప్లాన్ సిద్ధం చేయనున్నారు. సోమవారం ఎన్నికల మేనేజ్మెంట్ కోసం 22 కమిటీలను వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా బహిరంగ సభల ఏర్పాట్ల కమిటీ, అతిథుల ఆహ్వాన కమిటీ, మీడియా మేనేజ్మెంట్ కమిటీ సహా మొత్తం 22 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు వారు చేయాల్సిన కార్యాచరణను నేతలకు వివరించనున్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులు కూడా ఉంటాయనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కొంతమంది జిల్లా అధ్యక్షుల మార్పులు వారి పనితీరు ఆధారంగా పక్కనబెట్టడం లేదా రాష్ట్ర స్థాయిలో పదవులిచ్చే అవకాశం ఉంటుందని టాక్. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు ఆల్టర్నేట్ అనుకున్న బీజేపీ బోల్తా పడింది. మరి ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లు సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.